హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను మీ విరాజ్ ఫిష్ సెంటర్. ఈరోజు మేము డిస్కవర్ దగ్గర రొయ్యలకి అయితే వెళ్తున్నాము. చూద్దాము ఎర్రలు అయితే ఏమాత్రం దొరుకుతాయనేది చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఏమాత్రం దొరుకుతాయో లేదో చూద్దాం ఈరోజు అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, మేమైతే డిస్కవర్ తెప్ప దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాము. వాళ్ళు డిస్కో వల అనేది లాగుతున్నారు తాడు కట్టుకొని. అది చాలా స్పీడ్గా అయితే వాళ్ళని లాగాలి, అలా అయితేనే రొయ్యలు అయితే తగులుతుంటాయి, లేకపోతే తగలవు. వాళ్ళు అంటున్నారు మేమైతే ఎర్రలైతే ఉంచుతాము కానీ రొయ్యలు మా జాయింట్ బోర్డు దగ్గరికి అయితే వెళ్ళని అనేది చెప్పి తెప్పనది తోస్తారు. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళని. మేమైతే ఇంకొక దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే వీళ్ళు జాయింట్ బోట్ ఉంటుంది, రెండు బోట్లు అయితే జాయింట్గా వాళ్ళు అయితే ఈడుస్తాయి డిస్కో వాళ్ళని. అక్కడికైతే వెళ్ళమంటున్నారు. మేమైతే మరి అక్కడికైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. చూస్తున్నారు కదా, వెళ్తున్నాము వాళ్ళ జాయింట్ బోర్డు దగ్గరికి అయితే. చూద్దాం అక్కడ ఏమాత్రం ఉన్నాయో లేవనేసి. మేము తెల్లవారు అయితే వేటకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే తెల్లవారింది. ఇప్పుడు టైం అయితే 7 అలా అవుతుంది టైము, మార్నింగ్. అవన్నీ వాళ్ళే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అవన్నీ వాళ్ళే ఎలా ఈడుతున్నారు. ఇది వాళ్ళు జాయింట్ బోటు, వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇందులోని మరి మా వాడినైతే ఒకరిని ఎక్కించాలి. ఇది బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడంటే ఇది శంఖం అంటాం మేమైతే. అంటే ఇందులోని ప్రాణంతో ఆడించుకొని సముద్రంలో వేసుకుంటాము. మాకు చాలా అవసరం ఇవి రొయ్యలు అయితే ప్రాణాలతో. చనిపోయినవి అయితే మనకు అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. మరి మా తమ్ముని అయితే ఎక్కించాము బోటు మీద. చూద్దాం ఏమాత్రం తెస్తాడు. మరి మేమైతే కొంచెం సైడ్కి వెళ్ళిపోయి అయితే ఇంజిన్ ఆపుకుందామని అనేసి కొంచెం సైడ్కి వెళ్ళిపోతున్నాము. అంటే వీళ్ళు ఇంజిన్ వేసి లాగుతున్నారు కదా, మరి వీళ్ళకి డిస్టర్బెన్స్గా మనం ఉండకూడదు అనేసి కొంచెం సైడ్కి అయితే వెళ్ళిపోయాము. మరి ఇంక నేను ఇంజిన్ కిందకి ముంచుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి. వీళ్ళకి అడ్డు ఉండకుండా వెళ్ళిపోయాం చాలా దూరం అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఒక వేటకి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడుతూ వేటకైతే వెళ్తుంటాము. మరి ఇక్కడికి వాళ్ళకి చాలా దూరంగా వచ్చి మరి నేను అయితే ఇంజిన్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు వల ఎంతవరకు లాగుతారో అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తాడు అనేది వేసుకోవాలి మనమైతే. అప్పటి వరకు మనం కొంచెం స్పేర్గా పక్క సైడ్ని అయితే ఉండాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఎన్ని అవకతవకలు పడుతూ వేటకైతే వెళ్తామో. చాలా రిస్క్ అన్న వేట అనేది. మన వేట కంటే అన్నిటికంటే రిస్క్ ఇది వల వేట అనేది. చాలా కష్టం అన్న వల వేట. చూస్తారు కదా ఈ వీడియోలో ఫుల్గా చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతూ వాళ్ళు అనేది లాగుతారు. నలుగురు అయితే లాగుతున్నారన్న వల. చాలా కష్టం అన్న వల. ఎందుకంటే ఇది రొయ్యలు వస్తూనే వీళ్ళకి గిట్టుబాటు అనేది ఉంటుంది. చేప అనేది ఎంత తగిలినా సరే, అంటే చేపలు ఎన్ని చేపలు వచ్చినా సరే వీళ్ళకి అయితే గిట్టుబాటు అయితే అనేది ఉండదు. ఎంతైనా రొయ్యలు రావాలి వీళ్ళకైతే. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అమ్ముకున్నా వీళ్ళకి డబ్బులు వస్తాయి. అలాగే మార్కెట్లో అమ్ముకున్నా రొయ్యకి తెలుసు కదా మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఎక్కడైనా సరే. రొయ్యలు అయితే ఏమీ రావడం లేదు. మా ఓడు ఇంకా అటు ఇటు బిక్కుమని చూస్తున్నాడు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది రొయ్యలు లేకపోతే. ఇంక వీళ్ళందరూ వల వెయ్యాలా వద్దనేది అయితే చూస్తున్నారు. అంటే రొయ్యలు లేనిది వల వేసినా సుఖం లేదు. పాపం వాళ్ళు వల అయితే వేశారు, డీజిల్ చాలా ఎక్కువ అవుతుంటుంది, వాళ్ళకి ఏమీ రాలేదని చాలా బాధపడుతూ వాళ్ళు లాగారు. మేము ఇంక వాళ్ళు దగ్గర అయితే ఉన్నాము రొయ్యలు వస్తాయా లేవనేసి. ఒక్క రొయ్యి కూడా రాలేదన్న వాళ్ళకి ఇప్పటి వరకు. చూద్దాం, ఇంకా వల అయితే చాలా వల ఉంది, లాస్ట్ వరకు ఉందాం. ఎంత వల అయితే లాగుతారో, ఏమైనా వస్తే మనం పట్టుకెళ్ళడానికి అవుతుంది. లేకపోతే వీళ్ళకి ఎలాగైతే ఏమీ లేదో మనకి ఏమీ ఉండదు.
చూస్తున్నారు కదా, నలుగురు అయితే వల్ల ఆగుతున్నారు. చాలా టైట్గా వస్తుంది అలా. మనోడు కొడుతుండు కదా చేపని, అది ఏది మనకి ఇంపార్టెంట్ అయిన చేప అయితే కాదు. అవి మనకు అన్నీ అనవసరమైన చేపలేని. అవి మన మార్కెట్లో అమ్మున్నా సరే ఎవరు ఇచ్చుకోరు. అందుకే మనోడు కొడుతున్నాడు, కొట్టి చంపేసి పడేస్తారు ఇవన్నీని. ఆ చేపలు ఏమంటారంటే ఓరవనేసి అంటాం మేము. ఆ ముళ్ళు చాలా డేంజర్ అన్న, ఓర ముళ్ళు. అది కూడా కనబడుతుంది కదా, అది గుచ్చుకుంటే చాలా పెయిన్ అయితే వస్తుంటుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తెలియలేని వ్యక్తులు వచ్చి మార్కెట్లోకి వచ్చి కొనుక్కుందామని అలాంటివి కొనుక్కున్న వేస్ట్ అన్నవి అయితే. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఒక్క రొయ్యి కూడా రాలేదు. పాపం వాళ్ళకి బాధ అనిపించింది, మాకు కూడా చాలా బాధ అయితే అనిపించింది. వీళ్ళకి వస్తేనే కదా మనకి ఉంటాయి అనేసి అనుకున్నాము, వీళ్ళకి ఏం లేవు ఫ్రెండ్స్. ఇవి ఇన్ని చేపలు వచ్చినా సుఖం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ అనవసరమైనవి ఓరవాలనేసి అంటారు. ఇవి పెద్ద సైజ్ అయితే కొంచెం మార్కెట్లో కాస్త కోస్త డబ్బులు ఇస్తారు. ఇవి చిన్నవి కదా, ఎవరు ఇచ్చుకోరు ఇవి. అందుకని వీళ్ళు తప్పించి అయితే పడేస్తున్నారు. చాలా ఎక్కువ తప్పించి పడేశారు సముద్రంలోకి. ఫ్రెండ్స్ చూడండి, పాపం వాళ్ళు చాలా బాధ అయితే పడ్డారు, వాళ్ళు ఆగారు. కనీసం డీజిల్ ఖర్చుకైనా రాలేదనేసి అయితే చాలా బాధపడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మాటల్లోకి ఒక రొయ్యి వచ్చింది. మాకైతే చాలా థ్రిల్ అనిపించింది, ఎందుకంటే ఒక రొయ్యి వచ్చిందంటే ఇంకా ఒకటి వస్తుంది అనేసి అనుకున్నాము. కానీ మరి ఇంకొస్తాయో లేదో తెలియదు, ఇంకా అలా లాక్కుని వెళ్తున్నారు. రొయ్యలు వస్తే మనకి హ్యాపీ, వాళ్ళకి కూడా హ్యాపీయే. పాపం ఏమీ రావడం లేదు ఫ్రెండ్స్, చూడండి అలాగా. ఇంకెంత ఏదైనా వస్తుంది అనుకుంటే అదే ఓరవని చేప తప్ప ఇంకేమీ రావడం లేదు. బాబోయ్ ఎన్ని ఓరాలు తగిలాయో చూస్తున్నారు కదా అన్న. చాలా ఎక్కువైతే వచ్చేస్తున్నాయి, ఎవ్వరూ ఇచ్చుకోరు ఇవైతే మార్కెట్లోని. ఒకవేళ తీసుకున్నా సరే చాలా తక్కువ ఖరీదు అయితే ఉంటుంది. బాబోయ్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి. మంచి మంచి చేపలు అయితే అలాగైతే మనకి రావాలనేసి అనుకుంటాము, కానీ ఇవి అనవసరమైన చేపలు అయితే వస్తున్నాయి వాళ్ళకి. ఇది కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే కాస్త కోస్త ఇస్తారు మార్కెట్లోని. ఇంకొచ్చినవన్నీ అవ్వ అనుకుంటాను. ఫ్రెండ్స్ వీళ్ళకేమో కానీ మాకైతే తల ప్రాణం తోక్కొచ్చినట్టుగా ఉంది, ఎందుకంటే మేము చాలా హ్యాపీగా వచ్చాము వేటకైతే. రొయ్యలు దొరికితే ఏదైనా మంచి వేట అయితే చేసుకుందామని. వీళ్ళకి రొయ్యలు కూడా ఏమీ రావడం లేదు, మాకు కూడా చాలా బాధ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మేము వెళ్ళే వేటకైతే రొయ్యలు అయితేనే ఉండాలి, వాళ్ళు అయితే దగ్గరికి అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మరి ఇంక వీళ్ళకి ఏమీ వచ్చినట్టుగా అయితే లేవు. మన వాళ్ళు ఇంకా చాలా బాధగా ఉన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కరు అయితే. ఫ్రెండ్స్ వీళ్ళైతే వాళ్ళు ఎత్తారు కదా, ఏమీ లేవు. మళ్ళీ ఇంకొక వేరే బోర్డు దగ్గరికి అయితే వెళ్ళాం మేము రొయ్యలకి. పాపం వాళ్ళకు కూడా ఏమీ లేవు, చూడండి అలాగా చూపిస్తాను. ఇంకా మా తెప్పలో మా ఓడైతే దిగులుగా ఉన్నాడు, ఎర్రలు దొరకకపోతే ఎలా రా బాబోయ్ అనేసి. ఫ్రెండ్స్ చాలా బాధ అయితే అనిపించింది, ఎర్రలైతే లేవు. ఇంకా మాకు దిక్కు తోచని స్థితిలో అయితే మేము ఉన్నాము. ఎర్రలు అనేది దొరకకపోతే ఇంక మేము ఒడ్డుకి వెళ్ళిపోవడం తప్ప మనకి ఇంకే దారి లేదు ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ బాగా బిక్కురిసిపోయారు, వేటకు వచ్చాము ఎర్రలు దొరకకపోతే ఎలా రా బాబోయ్ అని. ఇంక ఇవన్నీ డిస్కవర్లే ఫ్రెండ్స్, ఎవరికి ఏమీ లేవు. తిరిగి అందరూ అలసిపోయారు, వాళ్ళతో పాటు మేము కూడా అలసిపోయాము. డీజిల్ మొత్తం కాల్చుకుంటున్నాం తప్ప ఎవరికి రొయ్యలు అయితే ఏమీ పడలేదు. చూద్దాం ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకైనా ఏమైనా ఉంటాయనేసి వెళ్ళాము, వీళ్ళకి కూడా ఏమీ రాలేదు.
ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మనకి వేరే ఎర్రలు అనేది దొరకలేదు. ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక మరిన్ని వీడియోల కోసం అయితే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.